ఒక చతుర్భుజం యొక్క కోణాలు వరుసగా 3:5:7:9 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ చతుర్భుజం యొక్క అతి చిన్న కోణం మరియు అతిపెద్ద కోణముల మధ్య భేదం ఎంత అని అడిగారండి. చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 3:5:7:9. కోణాన్ని x డిగ్రీలు అనుకున్నట్లయితే మొదటి కోణం ఫస్ట్ యాంగిల్ 3x డిగ్రీస్, సెకండ్ యాంగిల్ 5x డిగ్రీస్, థర్డ్ యాంగిల్ 7x degrees, fourth angle 9x degree. చతుర్భుజంలోని కోణాలు మొత్తం సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్. చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. మనకి కోణాలు వరుసగా 3x + 5x + 7x + 9x = 360 degrees. 3 + 5 8, 8 + 7 15, 15 + 9 24. 24x = 360. x = 360/24. 6 60లు, 6 4లు, 4 15లు 60. సో x = 15 degrees. మనకి ప్రశ్నలో అడిగింది ఆ చతుర్భుజం యొక్క అతి చిన్న కోణము మరియు అతిపెద్ద కోణాల మధ్య భేదం ఏదండి. అతి చిన్న కోణం ఏమో 3x degrees, అతిపెద్ద కోణం ఏమో 9x degrees. 9x minus 3x = 6x. మనకి x వాల్యూ 15 degrees వచ్చింది. సో 6 × 15 = 90 degrees. అతి చిన్న కోణం మరియు అతి పెద్ద కోణాల మధ్య భేదము 90 degrees. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్నేహ 8% వ్యాట్తో కలిపి ఒక హెయిర్ డ్రయర్ను 5,400 రూపాయలు కొంటే వ్యాట్ కలపకముందు అని అసలు ఖరీదు ఎంత అని అడిగారండి. వ్యాట్ కలపకముందు హెయిర్ డ్రయర్ యొక్క అసలు ఖరీదు X రూపాయలు అనుకుందాం. అంటే x + 8% ఆఫ్ x = 5,400. x + 8 × x by 100 = 5,400. 100 × x 100x plus 8x by 100 = 5,400. 108x by 100 = 5,400. x = 5,400 × 100/108. 9 ఎక్కని చూద్దాం. 9 12 108. 9 600 5,400. 12 50 600. 50 × 100 5,000. సో వ్యాట్ కలపకముందు హెయిర్ డ్రయర్ యొక్క అసలు ఖరీదు 5,000 రూపాయలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్నేహ 8% వ్యాట్తో కలిపి ఒక హెయిర్ డ్రయర్ను 5,400 కొంటే వ్యాట్ కలపకముందు దాని అసలు ఖరీదు ఎంత అని అడిగారండి. 8% వ్యాట్తో 8% వ్యాట్ కలిపి హెయిర్ డ్రయర్ ఖరీదు 5,400 రూపాయలు.
8% వ్యాట్ కలిపినప్పుడు ఎయిర్ డ్రైయర్ ఖరీదు ఎంత అండి? 5,400 రూపాయలు. అంటే 108%కి 5,400. అయితే 100%కి ఎంత? 108 కంటే 100 చిన్నది కాబట్టి 100/108 ఇంటూ 5,400. 9 ఏకం చూద్దాం. 9 12 108, 9 6 100, 5,400. మళ్ళా 12 ఏకం, 12 50, 600. 50 ఇంటూ 100 5,000. సో ఎయిర్ డ్రైయర్ ఖరీదు వ్యాట్ కలపక ముందు 5,000 రూపాయలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్తూపం యొక్క భూవైశాల్యం 180 చదరపు సెంటీమీటర్లు మరియు ఘనపరిమాణం 900 ఘన సెంటీమీటర్లు అయితే స్తూపం ఎత్తు కనుక్కోండి అన్నారు. స్తూపం యొక్క భూవైశాల్యము ఘనపరిమాణం ఇచ్చారు. స్తూపం యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. భూవైశాల్యం 180 చదరపు సెంటీమీటర్లు, ఘనపరిమాణం 900 ఘన సెంటీమీటర్లు. అయితే ఎత్తు h ఎంత? స్తూపం ఘనపరిమాణం, స్తూపం ఘనపరిమాణం V πr²h. భూవైశాల్యము ఇంటూ ఎత్తు, భూవైశాల్యం ఇంటూ ఎత్తు ఘనపరిమాణం. ఘనపరిమాణం వాల్యూ 900 ఘన సెంటీమీటర్లు, భూవైశాల్యం వాల్యూ 180 చదరపు సెంటీమీటర్లు, ఎత్తు తెలియదు. సో h 900/180. 0 గెట్ క్యాన్సిల్డ్. 18 5 90. h 5 సెంటీమీటర్లు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పూలకుండి ఖరీదు 120 రూపాయలు. దుకాణదారు దాన్ని 10% నష్టానికి అమ్మిన యెడల అమ్మిన ధర ఎంత అని అడిగారు. కొన్న వేళ 120 రూపాయలు, నష్ట శాతం 10%, అమ్మిన వేళ ఎంత? కొన్న వేళ నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ కొన్న వేళ ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. కొన్న వేళ 120 ఇంటూ 100 మైనస్ నష్ట శాతం 10 బై 100. 120 ఇంటూ 90 బై 100. 0 గెట్ క్యాన్సిల్డ్. 0 గెట్ క్యాన్సిల్డ్. 12 9 108. సో అమ్మిన వేళ 108 రూపాయలు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి అన్నారు. ఒక ఎలక్ట్రాన్ విద్యుదావేశం 0.0000000000000000016 కూలుంబ్. ప్రామాణిక రూపంలో రాయడం అంటే ఒక సంఖ్యని 1.0 మరియు 10.0 మధ్య గల దశాంశ భిన్నంగా రాసి దానికి కావలసిన 10 యొక్క ఘాతాలతో మల్టిప్లై చేయడాన్ని ప్రామాణిక రూపంలో రాయడం అంటాం. మనకి ఇక్కడ దశాంశ బిందువు తర్వాత మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే 3 3 6 3 9 3 12 3 15 3 18 2 20 అంకెలు ఉన్నాయి. కాబట్టి 16 ఆ సంఖ్య ఏదైతే అది రాసి 1 తర్వాత అన్ని సున్నాలు పెడతాను. 1 2 3 4
ప్రామాణిక రూపంలో రాయడం కోసం ఏం చేయమన్నారంటే ఒక సంఖ్యని 1.0 మరియు 10.0ల మధ్య భిన్నంగా రాయాలి. సో 1.6 అని రాద్దాం. 1.6 ఇంటూ 10⁻⁻90 16/10⁻20 1/a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻⁻n. ప్రామాణిక రూపంలో రాయడం కోసము 16ని 1.6 ఎందుకంటే 1కి మరియు 10కి మధ్యలో ఉన్నటువంటి దశాంశ భిన్నంగా రాయమన్నారు. అంటే 1.6 ఇంటూ ఒక అంకి తర్వాత పాయింట్ పెట్టాం కాబట్టి ఒక 0 తగ్గుతుంది కాబట్టి 1.6 ఇంటూ 10⁻⁻19 అయ్యింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండు గణాలు పక్కపక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘగణం కొలతల్లో ఏ మార్పు జరుగుతుందని అడిగారు. ఒకే కొలత కలిగినటువంటి రెండు గణాలను పక్కపక్కన ఏర్పరిచినప్పుడు ఒక దీర్ఘగణం క్యూబాయిడ్ ఏర్పడుతుంది. క్యూబాయిడ్ ఏర్పడినప్పుడు మనకి కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది. ఇది హైట్ ఆఫ్ ది క్యూబ్, లెంగ్త్ ఆఫ్ ది క్యూబ్, బ్రెడ్త్ ఆఫ్ ది క్యూబ్. హైట్, లెంగ్త్, బ్రెడ్త్ రెండింటిని జాయింట్ చేసినప్పుడు హైట్లో చేంజ్ ఉండదు, బ్రెడ్త్లో చేంజ్ లేదు, కేవలం లెంగ్త్ మాత్రం ఇది ఏ యూనిట్లు, ఇది ఏ యూనిట్లు అయితే లెంగ్త్ ఏమైంది a+a 2a యూనిట్లు, అంటే లెంగ్త్ మాత్రమే పెరుగుతుంది. రెండు ఒకే కొలత కలిగినటువంటి రెండు సమగణాలని ఒకదానికొకటి కలిపినప్పుడు ఏర్పడిన క్యూబాయిడ్ ఏర్పడుతుంది. అప్పుడు రెండు గణాల యొక్క కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సాధారణంగా పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయినప్పుడు x అక్షంపై దేన్ని తీసుకుంటాం అని అడిగారంటే ఇచ్చిన సమాచారాన్ని చిత్రాలు లేదా గ్రాఫ్లు లేదా చార్టుల రూపంలో ప్రదర్శించడానికి దృశ్యరూప ప్రదర్శన లేదా చిత్రరూప ప్రదర్శన అంటాం. అటువంటి వాటిలో పౌనఃపున్య బహుభుజి ఒకటి. పౌనఃపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయినప్పుడు x అక్షంపై తరగతి మధ్య విలువలను, y అక్షం మీద ఏమో అనురూప పౌనఃపున్యాలని తీసుకుంటాం. x అక్షం మీద తరగతి మధ్య విలువలు, y అక్షం మీద అనురూప పౌనఃపున్యాలని తీసుకొని పౌనఃపున్య బహుభుజిని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ మనం డ్రా చేస్తాం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతమును ఎలా కూడా పిలుస్తారన్న ప్రసిద్ధ పైథాగరస్ సిద్ధాంతాన్ని ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త బౌద్ధాయనుడు కూడా నిరూపించాడు కాబట్టి దీన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటాం. పైథాగరస్ సిద్ధాంతానికి గ్రీక్ గణిత శాస్త్రవేత్త పైథాగరస్ నిరూపించినటువంటి పైథాగరస్ సిద్ధాంతం అనే ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త బౌద్ధాయనుడు కూడా నిరూపించాడు కాబట్టి దీన్ని బౌద్ధాయన సిద్ధాంతం అని కూడా అంటాం. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు దానయ్య వద్ద 113 విసునకర్రలు ఉన్నాయి. దానయ్య అనే దుకాణదారుడి దగ్గర 113 విసునకర్రలు ఉన్నాయి. శర్మగారికి కావాల్సినవి 226 విసునకర్రలు. అయితే దానయ్య ఇంకా తన వద్ద ఎన్ని విసునకర్రలు ఉంటే అమ్మగలుగుతాడు అంటే శర్మగారికి కావాల్సిన విసునకర్రలు ఏమో 226, దానయ్య వద్ద యాక్చువల్గా ఉన్న విసునకర్రలు 113. ఇంకా కావాల్సిన విసునకర్రలు ఎన్ని అంటే 226లోంచి 113 తీసేయండి. ఇంకా 113 విసునకర్రలు ఉంటే దానయ్య శర్మగారికి అమ్మగలుగుతాడు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాలుగు వైపులా సమాన పొడవులు గల సమాంతర చతుర్భుజాన్ని ఏమని పిలుస్తారని అడిగారండి. నాలుగు వైపులా సమాన పొడవులు గల సమాంతర చతుర్భుజాన్ని రాంబస్ అంటాం. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
150 కిలోగ్రాములు 30 గ్రాములు డివైడెడ్ బై 30 విలువ ఎంత అని అడిగారండి. 150 కిలోగ్రాములు ప్లస్ 30 గ్రాములు డివైడెడ్ బై 30. 150 కిలోగ్రాములు బై 30 ప్లస్ 30 గ్రాములు బై 30. 0 0 గట్ క్యాన్సిల్, 3 5లు 15. 30 30 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 కిలోగ్రాముల 1 గ్రాము. థర్డ్ ఆప్షన్ is the right answer. m power 4 minus 256ని కారణాంక విభజన చేయండి అన్నారండి. m power 4 మనం m square whole square అని రాద్దాం. a power m whole power n is equal to a power mn. కాబట్టి m power 4ని m square whole square అని రాద్దాం. మనకి ఇచ్చినటువంటి సమాసం m power 4 minus 256 m square whole square minus 16 whole square అని రాద్దాం. 16 16లు 256. ఇది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. ఏ అంటే m స్క్వేర్, బి అంటే 16. m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ m స్క్వేర్ మైనస్ 16. మళ్ళీ 16ని 4 స్క్వేర్ అని రాద్దాం. m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ m స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. సో m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 4. m పవర్ 4 మైనస్ 256 యొక్క ఫ్యాక్టర్స్ m స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ m ప్లస్ 4 ఇంటూ m మైనస్ 4. ఫోర్త్ ఆప్షన్ is the right answer. టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ 3 మైనస్ ఏబి సమాసంలో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 బి ఈజ్ ఈక్వల్ టు -3 అయినప్పుడు ఈ సమాసం యొక్క విలువ ఎంత అని అడిగారండి. ఏ ప్లేస్లో 5, బి ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ 3 మైనస్ ఏబి మనకి ఇచ్చినటువంటి సమాసం. ఈ సమాసంలో ఏకి బదులుగా 5, బికి బదులుగా -3 సబ్స్టిట్యూట్ చేయమన్నాం. చేద్దాం. 2 ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ ఏ ఏమో 5, బి ఏమో -3 ప్లస్ 3 మైనస్ ఏ ఏమో 5, బి ఏమో -3. 2 ఇంటూ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 15 ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3 15. 2 ఇంటూ 25లోంచి 15 తీసేస్తే 10 ప్లస్ 3 ప్లస్ 15 18. 20 ప్లస్ 18 38. సో ఫస్ట్ ఆప్షన్ is the right answer. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఎంత అని అడిగారండి. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం ఏబిసి త్రిభుజం అనుకుందాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. థర్డ్ ఆప్షన్ is the right answer.
8 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు భుజాల కొలతలుగా గల త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారండి. త్రిభుజం యొక్క భుజాల కొలతలు ఒకటి 8 సెంటీమీటర్లు, ఒకటి 7 సెంటీమీటర్లు, ఇంకొకటి 5 సెంటీమీటర్లు. సో ఈ 3 భుజాలు కొలతలతో ఏర్పడిన త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 భుజాల కొలతల మొత్తం అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి 8 సెంటీమీటర్లు, బీసీ 7 సెంటీమీటర్లు, సిఏ 5 సెంటీమీటర్లు. 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 5 20, 20 సెంటీమీటర్లు. సో త్రిభుజం యొక్క చుట్టుకొలత 20 సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు క్రింది విధంగా ఉన్నాయన్నారు. మొదటి ఆటగాడు 6 పరుగులు, రెండవ ఆటగాడు 15 పరుగులు, మూడవ ఆటగాడు 120 పరుగులు, నాలుగవ ఆటగాడు 50 పరుగులు, ఐదవ ఆటగాడు 100 పరుగులు, ఆరవ ఆటగాడు 80, ఏడవ ఆటగాడు 10, ఎనిమిదవ ఆటగాడు 15, తొమ్మిదవ ఆటగాడు 8, 10వ ఆటగాడు 10, 11వ ఆటగాడు 15 పరుగులు చేశారు. అయితే ఈ దత్తాంశం యొక్క బాహుళకం ఎంత అని అడిగారు. బాహుళకం అంటే రిపీటెడ్ వాల్యూ, ఎక్కువసార్లు ఏదైతే పునరావృతం అవుతుందో ఆ విలువని మనం బాహుళకం అంటాం. ఇక్కడ మనకి 15 ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రిపీట్ అయింది. 10 2 సార్లు మాత్రమే రిపీట్ అయింది. కాబట్టి ఎక్కువసార్లు రిపీట్ అయిన వాల్యూ ఏది అంటే 15. కాబట్టి దత్తాంశం యొక్క బాహుళకము 15. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15/35 యొక్క సమాన భిన్నం ఎంత అని అడిగారండి. 15/35 యొక్క సమాన భిన్నం 5 ఎక్కడి చూద్దాం. 5 3 15, 5 7 35. సో 15/35కి సమానమైన భిన్నం ఏది అంటే 3/7. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక మొసలి పొడవు 400 సెంటీమీటర్లు మరియు బల్లి పొడవు 20 సెంటీమీటర్లు. మొసలి పొడవేమో 400 సెంటీమీటర్లు, బల్లి పొడవేమో 20 సెంటీమీటర్లు. అయితే మొసలి మరియు బల్లి పొడవు నిష్పత్తి ఎంత అని అడిగారండి. మొసలి పొడవు ఈజ్ టు బల్లి పొడవు. మొసలి పొడవేమో 400 సెంటీమీటర్లు, బల్లి పొడవేమో 20 సెంటీమీటర్లు. 0 0 గెట్ క్యాన్సిల్డ్. 2 20లు 40. సో మొసలి పొడవు ఈజ్ టు బల్లి పొడవు ఈజ్ ఈక్వల్ టు 20:1. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ కనిష్ట సహజ సంఖ్యతో 392ని గుణించినా వచ్చే లబ్ధము పరిపూర్ణ గణం అవుతుంది అని అడిగారండి. 392ని ఏ సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్ధం పరిపూర్ణ గణం అవుతుంది అని అడిగారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 196లో 392. మళ్ళీ 2 టేబుల్ చూద్దాం. 2 98లో 196. మళ్ళీ 2 టేబుల్ చూద్దాం. 2 49లో 98. 7 టేబుల్. 7 × 7. సో 392కి ప్రధాన కారణాంకాలుగా లబ్ధంగా రాస్తే 2 × 2 × 2 × 7 × 7 వచ్చింది. 2³ × 7² వచ్చింది. పరిపూర్ణ గణం అవడానికి ఇంకొక 7తో గుణించాలి. 2³ × 7² × 7. 2³ × 7³ అవుతుంది. సో గుణించవలసిన సంఖ్య 7. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2³ × 7³ అంటే 2744. సో పరిపూర్ణ గణం అవడానికి గుణించవలసిన సంఖ్య ఎంత అంటే 7 అనమాట.
9x/7 - 6x = 15 అయితే x విలువ ఎంత అని అడిగారండి. 9x/7 - 6x = 15. 9xని 7 - 6x భాగిస్తుంది అంటే వెళ్తే గుణిస్తుంది. 9x = 15 × 7 - 6x. 15 × 7 7 15 105 మైనస్ 15 × 6x 15 6 90 90x. 9x = 105 - 90x. -90xని ఇటేపు తీసుకొద్దాం. 9x + 90x = 105. 99x = 105. x = 105/99. 3 టేబుల్ చూద్దాం. 3 3 9, 3 5 15, 3 33 99. సో x = 35/33. So third option is the right answer. 3/7 + x = 17/7 అయితే x విలువ ఎంత అని అడిగారండి. xకి 3/7 కలపబడుతుంది, కుడివైపు తీసుకువెళ్తే తీసివేయబడుతుంది. సో x = 17/7 - 3/7. x = 7 ఎల్సిఎం తీసుకున్నట్లయితే 17 - 3/7. x = 14/7. 7 2 14. x = 2. So fourth option is the right answer. 2/7ను శాతంలోకి మార్చిన అని అడిగారండి. భిన్నాన్ని శాతంలో మార్చుటకు 100చే గుణించి శాతం గుర్తు పెడతాం. సో 2 × 100 200/7. 200ని 7చే భాగిద్దాం. 7 2 14 పోతే 60. 7 8 56 4. సో 28 4/7 శాతం. 2/7ని శాతంలోకి మారిస్తే మనకు వచ్చింది 28 4/7 శాతం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 14 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం కనుక్కోండి అన్నారు. వృత్త వ్యాసార్థం r = 14 మిల్లీమీటర్. వ్యాసార్థం ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం a = πr². వృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు వృత్త వైశాల్యం a = πr². పై వాల్యూ 22/7. r వాల్యూ మనకి 14 మిల్లీమీటర్ ఇచ్చారు కాబట్టి 14². 22/7 × 14 × 14. 7 2 14. 2 14 28. 28 × 22 616 చదరపు మిల్లీమీటర్లు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పెట్టెలో 9 కమలాలు సర్దవచ్చు. 738 కమలాలు సర్దడానికి కావలసిన పెట్టెల సంఖ్య ఎంత అని అడిగారండి. కమలాల సంఖ్య, పెట్టెల సంఖ్య. తొమ్మిది కమలాలు సర్దడానికి ఒక పెట్టె అవసరం. 738 కమలాలు సర్దడానికి ఎన్ని పెట్టెలు కావాలని అడిగారు. అంటే 738ని 9చే భాగించినట్లయితే మనకు కావలసినటువంటి పెట్టెల సంఖ్య వస్తుంది. 9 8 72, 18, 9 2 18. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 82 పెట్టెలు అవసరం అవుతాయండి.
738 కమలాలని సర్దడానికి కావాల్సిన పెట్టెల సంఖ్య ఎంత అంటే 82. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అకరణీయ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏదని అడిగారు. P/Q రూపంలో రాయగల సంఖ్యలని అకరణీయ సంఖ్యలు అంటారు. P మరియు Qలు పూర్ణ సంఖ్యలు, Q ≠ 0 అకరణీయ సంఖ్యల యొక్క సాధారణ రూపం. P/Q రూపంలో రాయగల సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అంటాం. P, Q belongs to Z, Q ≠ 0. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంకలన తత్సమాంశం ఎంత అని అడిగారండి. సంకలన తత్సమాంశం 0. ఎందుకంటే ఏదైనా సంఖ్యకి 0ని కలిపితే అదే సంఖ్య వస్తుంది. అలాగే 0కి ఏదైనా సంఖ్యను కలిపినా అదే సంఖ్య వస్తుంది. A + 0 = 0 + A = A. కాబట్టి 0ను సంకలన తత్సమాంశం అంటాం. 1ని గుణకార తత్సమాంశం అంటాం. 1 గుణకార తత్సమాంశము, 0 అనేది సంకలన తత్సమాంశం. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. A + సిగ్మా Fi/Ui/σFi × H అనేది దేనికి సూత్రం అని అడిగారండి. A + సిగ్మా Fi/Ui/σFi × H అనేది అంకమద్యం యొక్క సూత్రం. ఇది సోపానాల విచలన పద్ధతి లేదా సంక్షిప్త విచలన పద్ధతి అని అంకమద్యం కనుక్కోవడానికి సూత్రం. సంక్షిప్త విచలన పద్ధతి, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ పద్ధతిలో అంకమద్యం కనుక్కోవడానికి సోపానాల విచలన పద్ధతి లేదా సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమద్యం కనుక్కోవడానికి సూత్రం A + సిగ్మా Fi/Ui/σFi × H. ఏడు సెంటీమీటర్ల భుజంగా గల ఘనము నుండి ఏర్పరచగలే క్రమ వృత్తాకార శంకు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అని అడిగారండి. 7 సెంటీమీటర్ల భుజంగా గల ఘనము నుండి ఏర్పరచగలే క్రమ వృత్తాకార శంకు ఆకార వస్తువు యొక్క గరిష్ట ఘనపరిమాణం ఎంత అని అడిగారండి. ఘనం యొక్క భుజము 7 సెంటీమీటర్లు. ఘనము నుంచి శంకుని తయారు చేశారు. ఘనం యొక్క భుజం 7 సెంటీమీటర్లు. ఘనం యొక్క భుజము 7 సెంటీమీటర్లు. సో దీని నుంచి శంకుని తయారు చేశారు కాబట్టి శంకువు యొక్క భూవ్యాసం, శంకువు భూవ్యాసం = ఘనం యొక్క భుజం. సో D = 7 centimeters. 2R = 7 centimeters. R = 7/2 centimeters. శంకువు భూవ్యాసార్థం. శంకువు భూవ్యాసార్థం R = 7/2 centimeters. శంకువు యొక్క ఎత్తు ఘనం యొక్క భుజానికి సమానం. సో ఎత్తు H = A. శంకువు ఎత్తు H = ఘనం యొక్క భుజం.
హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అయితే మనకి ఇప్పుడు శంకు భూ వ్యాసార్థం తెలిసింది, ఎత్తు తెలిసింది. శంకు యొక్క ఘనపరిమాణం, శంకువు ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఫార్ములాలో వాల్యూలే సబ్స్టిట్యూట్ చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ శంకు యొక్క భూ వ్యాసార్థం 7/2 సెంటీమీటర్స్, ఆర్ స్క్వేర్ కాబట్టి 7/2 ఇంటూ 7/2 ఇంటూ ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. 7 గెట్ క్యాన్సిల్డ్. 2 11 22. 11 ఇంటూ 7 ఇంటూ 7 11 ఇంటూ 49 539 బై 3 రెళ్ళు 6. 539ని 6తో భాగించినట్లయితే మనకి 89.83 సెంటీమీటర్ క్యూబ్. సో శంకు యొక్క ఘనపరిమాణము 89.83 ఘన సెంటీమీటర్లు. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనం ఏదని అడిగారండి. log xy టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a. ఇది సరి అయిన ప్రవచనము. a టు ది పవర్ ఆఫ్ m ఓల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ mn. ఇది కూడా సరి అయిన ప్రవచనమే. log x పవర్ m టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x టు ద బేస్ a. ఇది కూడా సరి అయిన ప్రవచనమే. సరికాని ప్రవచనం ఏది అంటే a టు ది పవర్ ఆఫ్ m బై a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a టు ది పవర్ ఆఫ్ n బై a టు ది పవర్ ఆఫ్ m అనేది సరి అయిన ప్రవచనం కాదు, అసత్య ప్రవచనం. సో 3rd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అని అడిగారండి. 1 మరియు అదే సంఖ్య కాకుండా వేరే ఇతర కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటాం. 1 మరియు అదే సంఖ్య కాకుండా వేరే ఇతర కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యల్లో మొదటి సంయుక్త సంఖ్య 4, అతి చిన్న సంయుక్త సంఖ్య కూడా 4. 4 తర్వాత సంయుక్త సంఖ్య 6, 8, 9 సో ఆన్. మొదటి సంయుక్త సంఖ్య లేదా అతి చిన్న సంయుక్త సంఖ్య ఏదని అడిగితే 4 అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సబ్సెట్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ సబ్సెట్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందండి. అలాగే చూద్దాం. ఏ సమితిలో ఉన్న ప్రతి మూలకం బి సమితిలో ఉన్నట్లయితే బి సమితిని ఏ సమితి యొక్క ఉపసమితి అంటాం. ఏ సబ్సెట్ ఆఫ్ బి అని సూచిస్తాం. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఏ ఇంటర్సెక్షన్ బి చూద్దాం. ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4. ఇంటర్సెక్షన్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ 1 2 3 4 5 6. ఇంటర్సెక్షన్ అనగానే 2 సెట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్. రెండింటిలోని కామన్గా ఉన్న ఎలిమెంట్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. కామన్ ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4. ఇవి మళ్ళీ ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. లాభము లేక నష్టమును దేనిపై లెక్కిస్తారని అడిగారండి. లాభము లేక నష్టంని ఎల్లప్పుడూ కూడా కొన్న వేలపై లెక్కిస్తాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 98 డిగ్రీలు కొలతగల కోణాన్ని ఏమంటారని అడిగారండి. 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ కొలతగల కోణాన్ని అధిక కోణం అంటారు. 90 కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలి. అటువంటి కోణాన్ని అధిక కోణం అంటాం. మనకి ఇచ్చిన కోణం కొలత
98 degrees. కాబట్టి ఇది ఒక అధిక కోణము, అబ్ట్యూస్ యాంగిల్. చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి అవసరమైన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అని అడిగారండి. చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య 5. ఒక చతుర్భుజం నిర్మించాలంటే కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 5. ట్రెపీజియం నిర్మించాలంటే కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 4. ట్రెపీజియం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 4. ట్రెపీజియం. సమాంతర చతుర్భుజం నిర్మించాలంటే 3 స్వతంత్ర కొలతలు కావాలి. సమాంతర చతుర్భుజం పారలెలోగ్రామ్ నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 3. చతురస్రం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 1. రాంబస్ నిర్మించాలంటే 2 స్వతంత్ర కొలతలు కావాలి. దీర్ఘచతురస్రం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 2. చతుర్భుజం నిర్మించడానికి కావలసిన ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ 5. ట్రెపీజియం నిర్మించడానికి కావలసిన ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ 4. అదే సమాంతర చతురం పారలెలోగ్రామ్ నిర్మించాలంటే కావలసినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య 3. చతురస్రం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 1. రాంబస్ నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 2. దీర్ఘచతురస్రం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య 2. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అని అడిగారండి. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తము 360 డిగ్రీలు లేదా 4 ఇంటూ లంబకోణము. 4 ఇంటూ 90 డిగ్రీస్. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తము 360 డిగ్రీస్ ఆర్ 4 ఇంటూ రైట్ యాంగిల్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సూత్రం πRL + πR² అనేది దేన్ని సూచిస్తుంది అని అడిగారండి. ఇది శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యాన్ని సూచిస్తుంది. శంకు యొక్క భూ వ్యాసార్థం స్మాల్, శంకు యొక్క ఎత్తు h, శంకు యొక్క ఏటవాల ఎత్తు l అయితే శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యము = TSA = πRL + πR². రెండింటిలోని πR కామన్ తీసినట్లయితే πR ఇంటూ L + R. శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ = πR ఇంటూ L + R. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రమ పంచభుజ చుట్టుకొలత 1 సెంటీమీటర్లు అయితే దాని ప్రతి భుజం పొడవు ఎంత ఉంటుంది అని అడిగారండి. ఒక బహుభుజి యొక్క ప్రతి భుజము సమానంగా ఉన్నట్లయితే దాన్ని క్రమ బహుభుజి అంటాం. బహుభుజి యొక్క ప్రతి భుజం కొలత సమానంగా ఉన్నట్లయితే దాన్ని క్రమ బహుభుజి అంటాం. 5 భుజాలు కలిగినటువంటి క్రమ బహుభుజిని పంచభుజి అంటాం. బహుభుజి యొక్క భుజాల సంఖ్య 5 అయినట్లయితే 5 అయినటువంటి క్రమ బహుభుజిని క్రమ పంచభుజి అంటాం. క్రమ పంచభుజి చుట్టుకొలత భుజం ఏ అనుకున్నట్లయితే క్రమ పంచభుజి చుట్టుకొలత 5A, 5 ఇంటూ భుజం. మనకి లెక్కలో 5 ఇంటూ భుజం 5A = 100 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఒక భుజం ఎంత అని అడిగారు. భుజం ఏ = 100/5.
5 20 100. సో భుజం కొలత A = 20 సెంటీమీటర్స్ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక పాచికను ఒకసారి దొరికించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అని అడిగారు. ప్రతిరూప ఆవరణం పాచికపై ఉండే సంఖ్యలు. S = 1 2 3 4 5 6 మొత్తం పర్యవసానాలు. నెంబర్ ఆఫ్ S = 6 అనుకూల పర్యవసానాలు. నెంబర్ ఆఫ్ E ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత కావాలి కాబట్టి ప్రధాన సంఖ్యలు 2 3 5 మొత్తం మనకి పాచిక మీద ఉండేటటువంటి సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు 3. అవి ఏంటంటే 2 3 5. సో అనుకూల పర్యవసానాలు 3. ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత. ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత number of E by number of S. 3 by 6. 3 1 ja 3 2 ja 1 by 2. So second option is the right answer. బిందువు 0, -4 ఉండే స్థానం ఎంత అని అడిగారు. నిరూపక తలంలో అడ్డు రేఖని X అక్షం అంటాం, నిలువు రేఖని Y అక్షం అంటాం, X డాష్ Y డాష్. XY అక్షాల ఖండన బిందువుని ఆది బిందువు అంటాం లేదా మూల బిందువు అంటాం. దీని యొక్క నిరూపకాలు 0 0. 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ధన X అక్షం మీద పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ధన Y అక్షం మీద పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, రుణ X అక్షం నెగిటివ్ నెంబర్స్, రుణ Y అక్షం నెగిటివ్ నెంబర్స్. సో మనకి ఇచ్చినటువంటి బిందువు 0, -4 ఉండే స్థానం ఎంత అని అడిగారు. X నిరూపకం 0 కాబట్టి Y అక్షం మీద ఉంటుంది. Y అక్షం మీద ఉన్నటువంటి Y నిరూపకానికి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి రుణ Y అక్షం మీద ఉంటుంది. 0, -4 అనే బిందువు ఉండే స్థానము రుణ Y అక్షం. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. A, B అనేవి సమాంతర భుజాలు, వాటి మధ్య లంబ దూరం h అనుకున్నట్లయితే ట్రెపీజియం యొక్క వైశాల్యం 1/2 × h × a + b చదరపు యూనిట్లు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. L + m² - L - m² = how much అని అడిగారు. L + m² L² + m² + 2Lm - L² - m² L² + m² - 2Lm L² + m² + 2Lm -L² - m²
minus into minus plus 2lm. Minus l square plus l square get cancelled, plus m square minus m square get cancelled. 2lm plus 2lm, 4lm. So l plus m whole square minus l minus m whole square is equal to 4lm. Fourth option is the right answer. 0 0 మరియు √3, 3 బిందువులను కలుపు రేఖ యొక్క వాలు ఎంత అని అడిగారండి. ఒక రేఖ యొక్క వాలు m ఈజ్ ఈక్వల్ టు y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదం. సో y2 minus y1 by x2 minus x1. x1 y1, x2 y2. y2 3, y1 0 by x2 √3 minus x1 0. 3 minus 0 3 by √3 minus 0 √3. 3ని √3 into √3 అని రాద్దాం by √3. √3 get cancelled. So slope m is equal to వాలు m is equal to √3. Second option is the right answer. క్రింది వానిలో త్రికోణమితీయ సర్వ సమీకరణం కానిది ఏది అని అడిగారండి. sin square theta plus cos square theta is equal to 1 అనేది త్రికోణమితీయ సర్వ సమీకరణంలో మొదటిది. secant square theta minus tan square theta is equal to 1 అనేది సర్వ సమీకరణాల్లో త్రికోణమితీయ సర్వ సమీకరణాల్లో రెండవది. cosecant square theta is equal to 1 plus cot square theta అనేది త్రికోణమితీయ సర్వ సమీకరణాల్లో మూడవది. ఇంకా కానిది ఏది అంటే cosecant square theta minus secant square theta is equal to 1 అనేది త్రికోణమితీయ సర్వ సమీకరణము కాదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. secant a into 1 minus sin a into secant a plus tan a is equal to ఎంత అని అడిగారండి. secant a into 1 minus sin a into secant a plus tan a. secant a into 1 secant a minus secant a into sin a into secant a plus tan a. secant a minus secant a అని 1 by cos a అని రాయొచ్చు. 1 by cos a into sin a into secant a plus tan a. secant a minus 1 into sin a by cos a అంటే tan a into secant a plus tan a. a minus b into a plus b అనే రూపంలో ఉంటే a square minus b square అని రాయొచ్చు. సో secant a minus tan a into secant a plus tan a is equal to secant square a minus tan square a. ట్రైగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి secant square a minus tan square a is equal to 1. So first option is the right answer. PQRS సమాంతర చతుర్భుజం అయితే యాంగిల్ P మైనస్ యాంగిల్ R ఎంత అని అడిగారండి. PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజం అయితే
యాంగిల్ పి మైనస్ యాంగిల్ ఆర్ ఎంత అని అడిగారండి. సమాంతర చతుర్భుజంలో యాంగిల్ పి మరియు యాంగిల్ ఆర్లు ఎదురెదురు కోణాలు. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, అలాగే యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, అలాగే యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. మన ప్రశ్నలో అడిగింది యాంగిల్ పి మైనస్ యాంగిల్ ఆర్, యాంగిల్ పి మైనస్ యాంగిల్ పి, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. యాంగిల్ పి మైనస్ యాంగిల్ పి అంటే 0. సో యాంగిల్ పి మైనస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక త్రిజాంతరంలో x/360 degrees ఇంటూ 2πr అనేది దేన్ని సూచిస్తుంది అని అడిగారండి. వృత్తములో వృత్త చాపం చేత ఆ చాపాన్ని కలిపే రెండు వ్యాసార్థాల చేత ఆవరింపబడినటువంటి ప్రదేశాన్ని సెక్టార్ లేదా త్రిజాంతరం అంటాం. ఒక వృత్త చాపం చేతను ఆ చాపం చివరలను వ్యాసార్థాలతో కలిపేటటువంటి ప్రదేశాన్ని మనము సెక్టార్ లేదా త్రిజాంతరం అంటాం. ఇక్కడ మనకి వృత్త చాపం, సపోజ్ ఇది ఏ ఇది బి, వృత్త కేంద్రం ఓ అనుకున్నట్లయితే చాపం ఏబి వృత్త కేంద్రంతో చేసేటటువంటి కోణం x డిగ్రీలు అయినట్లయితే ఆ చాపం యొక్క పొడవు లేదా వృత్తఖండం పొడవు L ఈజ్ ఈక్వల్ టు x/360 ఇంటూ 2πr. లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ L ఈజ్ ఈక్వల్ టు x/360 degrees ఇంటూ 2πr. కాబట్టి మనకి ఇచ్చిన ప్రశ్న ఒక త్రిజాంతరం సెక్టార్లో x/360 ఇంటూ 2πr దేన్ని సూచిస్తుంది అంటే వృత్తఖండం పొడవు లేదా లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్. x/360 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ని సూచిస్తుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక బస్సు 11:20 AM-కి టెర్మినల్ నుండి బయలుదేరి 2:40 PM-కి గమ్యస్థానానికి చేరితే ఆ బస్సు ఎంతసేపు ప్రయాణించింది అని అడిగారు. బస్సు బయలుదేరిన సమయం పదకొండు గంటల 20 నిమిషాలు. బస్సు గమ్యస్థానం చేరిన సమయం 2 గంటల 40 నిమిషాలు. మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి చేరింది. బస్సు ఎంతసేపు ప్రయాణించింది అంటే బస్సు చేరిన సమయం ఏమో 2 గంటల 40 నిమిషాలకు చేరింది. ప్రయాణం ప్రారంభించిన సమయమో ఉదయం 11 గంటల 20 నిమిషాలు. చేరిన సమయం మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలు. 2 గంటల 40 నిమిషాలు మనం 14 గంటల 40 నిమిషాలు రైల్వే టైం ప్రకారం రాయొచ్చు. బస్సు బయలుదేరిన సమయం 11 గంటల 20 నిమిషాలు. సో బస్సు ప్రయాణించిన సమయం ఎంత అంటే 14 గంటల 40 నిమిషాల్లోంచి 11 గంటల 20 నిమిషాలే తీసివేద్దాం. 2 గంటల 40 నిమిషాలే మనము 14:40 అని రాసాం. అలాగే 11 గంటల 20 నిమిషాలు AM దాన్ని యాజ్టీగా రాసాం. 40లోంచి 20 తీసేస్తే 20, 14లోంచి 11 తీస్తే 3. సో ఆ బస్సు ప్రయాణించిన సమయం ఎంత అంటే 3 గంటల 20 నిమిషాలు. 11:20 నుంచి 12:20కి 1 గంట, 12:20 నుంచి 1:20కి 1 గంట, 1:20 నుంచి 2:20కి మరొక గంట. సో 1, 2, 3,
ఇంకా 20 నిమిషాలు ఉంది కాబట్టి బస్సు ప్రయాణించే మొత్తం సమయము 3 గంటల 20 నిమిషాలు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక కేక్లో ఎంత భాగమును తినడానికి సాధ్యం కానిటువంటి కేక్లోని భాగం ఎంత అని అడిగారండి. శాతము అనగా 100కి అని అర్థం. శాతాన్ని సూచించుటకు మనము పర్సెంట్ గుర్తుని వాడుతాం. ఒక భాగాన్ని 100 సమాన భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని శాతంగా సూచిస్తాం. 30% కేక్ తినచ్చు, 50% కేక్ తినగలం, 100% పూర్తి కేక్ని తినగలం. కానీ తినలేని భాగం ఎంత అంటే 120%. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. L square plus m square, m square plus n square, n square plus l square, 2lm plus 2mn plus 2nl ఈ సమాసాలని కలపండి అన్నారు. L square plus m square plus m square plus n square plus n square plus l square plus 2lm plus 2mn plus 2nl. సజాత పదాలని కలుపుదాం. L square plus l square, 2l square, m square plus m square, 2m square, n square plus n square, 2n square plus 2lm plus 2mn plus 2nl. So 2l square plus 2m square plus 2n square, 2lm plus 2mn plus 2nl. Third option is the right answer.